నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. తన విజయం తథ్యమన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి. హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మశ్రీ విమర్శ. జిల్లాలోని మద్యం షాపులకు ఈ నెల 5న లాటరీ, కుప్పల తెప్పలుగా టెండర్లు. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్లలోని మండలాభివృద్ధి అధికారి కార్యాలయాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎమ్మెల్సీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ తదితరులు పరిశీలించారు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఓటర్లు ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 992 మంది ఓటర్లు ఉండగా ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో 395 మంది ఓటర్లు, కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 365 మంది ఓటర్లు, మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 336 మంది ఓటర్లు ఉన్నారు. ఒంగోలులో డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో పోలీస్ బందోబస్తు నిర్వహించగా ఒంగోలు ఎంపీడీఓ వెంకటేశ్వరరావుతో పాటు డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बीड़ी सिगरेट ఐడి కార్డ్ రెడీ చేసి కూడా మన దగ్గర సార్ చూడండి సార్, ఒకసారి చూపించండి అమ్మా. ఐడి కార్డు బయట ఒక ఐడి కార్డు చూడండి సార్, ఒక కార్డు చూడండి సార్, ఒక కార్డు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తన విజయం తథ్యమని తెలుగుదేశం అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు ఎంపీడీఓ కార్యాలయంలోని పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ సరళిని మాగుంట పరిశీలించారు. ఏడాది కాలంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మాగుంట కుటుంబంపై ఉన్న ప్రత్యేకమైన అభిమానం తన గెలుపుకు కారణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టామనడం కేవలం ఆరోపణ మాత్రమే అని మాగుంట కొట్టిపారేశారు. ఎన్నిక ప్రక్రియ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. పోలింగ్ రోజు ఈరోజు వచ్చింది. ఈ పోలింగ్ రోజు కొరకు
మనం దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ప్రచారం కూడా సాగిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ మహాశయులందరూ కూడా కలుసుకుంటూ వారి ఆశీస్సులు పొందిన తర్వాత ఈ ఎన్నికకు ఒంగోలు డివిజన్లోను, కందుకూరు డివిజన్లోను, మార్కాపురం డివిజన్లో 3 ప్రాంతాల్లో పోలింగ్ బూత్స్ ఏర్పరిచారు ప్రభుత్వం వారు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మీదట. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనేది విజయం సాధించేది తథ్యం. అది చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన పథకాలన్నీ సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలన్నా కూడా ప్రజల మనసుల్లో కూడా నాటుకుపోయి ఈ సంవత్సర కాలంలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూస్తే అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి కూడా ఎంతో మేలు చేసిన వారై ప్రజలు ఇంకా కూడా వారు ఎక్కువ కూడా అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అనేది కూడా కాకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కూడా ఓటు వేయాలని అనుకొని రావటము నిజంగా నేను చాలా సంతోషంగా కూడా భావిస్తున్నాను. నేను ముఖ్యంగా మాగుంట కుటుంబం అంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇక్కడ మాగుంట కుటుంబం ప్రజాసేవకి అంకితమై ఉన్నప్పుడు మాగుంట కుటుంబం మీద ఉన్న సానుభూతి పనులు కూడా ఓటు వేయాలనేది రావాలని అనుకోవటం కూడా వారందరికీ నేను మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. నేను ఈ ఎన్నిక అనేది ఈరోజు జరుగుతుంది. 7వ తారీఖు కౌంటింగ్ ఉన్నది. చాలామంది ఉత్సాహంగా కూడా ఈ ఎన్నికల్లో సంతోషంగా మాకు సహకారాన్ని అందించేదాని కొరకు కూడా మన మంత్రివర్యులు ఉన్నారు. సిద్ధా రాఘవరావు గారైనా, పెద్దలు కరణం బలరామకృష్ణ గారైనా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జనార్దన్ గారు, అలాగే ఎమ్మెల్యేలు ఉన్నారు. కదిరి బాబురావు గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, పర్చూరు సాంబశివరావు గారు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, మన ఎంపీ గారు మాల్యాద్రి గారు ఉన్నారు. ముఖ్యంగా పత్తిపాటి పుల్లారావు గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా రావెళ్ల కిషోర్. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఇందుకోసం అన్ని విధమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మీడియాకు తెలియజేశారు. ఉదయం 10 గంటల ప్రాంతానికి 23% ఓట్లు పోలైనాయని డాక్టర్ హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ మీడియాకు తెలియజేశారు. ఏరియాల్లో పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ సిబ్బంది అంతా కూడా వారి వారి కేంద్రాల్లో కూడా హాజరవడం జరిగింది. షార్ప్ 8 గంటలకి ది కమెన్స్మెంట్ ఆఫ్ పోల్ స్టార్ట్ అయింది. 8 గంటల నుంచి కూడా కంటిన్యూస్ గా 3 అబ్జర్వర్లు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా నేను, ఇవన్నీ కూడా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మానిటరింగ్ సెల్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మేము కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి గంటకి కూడా మనకి అక్కడి నుంచి ఉండేటటువంటి పోలింగ్ శాతం కూడా కలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కరెక్ట్గా 10 గంటల సమయానికి మనకు 23% ఓట్లు పోలైనట్టుగా మనకి పోలింగ్ కేంద్రం నుంచి సమాచారం అందింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్కి సంబంధించినంత వరకు ఐడెంటిటీకి సంబంధించిన అంశం మీద ఆ ఓటర్ ఐడెంటిటీ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎంపీటీసీలకైతే ఎంపీడీఓలు, అలాగే జడ్పీటీసీలకైతే జిల్లా పరిషత్ సూపరింటెండెంట్లు, అలాగే మన వార్డుకి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓటర్లకు సంబంధించి మున్సిపల్ కమిషనర్స్ని ఓటర్ ఐడెంటిటీ ఆఫీసర్స్గా మనము పోలింగ్ కేంద్రాల్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా కానీ ఓటరు తన యొక్క ఐడి కార్డులు లేని పక్షంలో అక్కడే స్పాట్లో ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రంలో పోలింగ్ పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ స్టేషన్ వరకు వచ్చి వాళ్ళు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చాలా ప్రశాంతంగా ఉదయం 8 గంటల నుండి 23% ఓటింగ్ 10 గంటల వరకు జరిగింది.
అత్యధికంగా మన కందుకూరులో 31% జరిగిందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా మార్కాపూర్లో 28%, ఒంగోలు 10% వరకు జరిగింది. ఇప్పుడిప్పుడే ఓటింగ్ బాగా పెరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా ఈ 4 గంటలకి ఓటింగ్ ముగిసిన తర్వాత ఈ బ్యాలెట్ బాక్సెస్ తీసుకువెళ్ళి స్టోర్ చేసే దగ్గర కూడా సిఆర్పిఎఫ్ కంపెనీ ద్వారా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒంగోలు నగరంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద గల బ్రాందీ షాప్ సమీపంలో 53 మద్యం బాటిళ్లను టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసిన విక్రయదారులు బాటిళ్లను వదిలేసి పారిపోయారు. సత్యన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ విమర్శించారు. ఒంగోలు వచ్చిన ఆమె డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ విమల్, శ్రీపతి ప్రకాశం, దాసరి నాగలక్ష్మి, రసూల్, గాది లక్ష్మారెడ్డి, సతీష్, యుగంధర్, కొప్పోలు సుబ్బారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాష్ట్రానికి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము పిసిసి ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా సంపూర్ణంగా మద్దతునిస్తూ, అలానే కొంత స్తబ్దతతో పార్టీ ఉన్న పరిస్థితుల వల్ల నిరుత్సాహంతో ఉన్న మా మహిళా నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ప్రతి జిల్లాల పర్యటనలో వాళ్ళని ప్రత్యక్షంగా కలవడమే కాకుండా వారందరితో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మహిళా కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో పటిష్టం చేసుకోవడం కోసం, అలానే క్రమశిక్షణతో చాలా పట్టుదలతో ఎన్ని సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న మహిళలందరికీ కూడా సముచితమైన స్థానాన్ని కల్పించడం కోసం ఈ జిల్లాల పర్యటనలో నేను పర్యటించడం జరుగుతుంది. ఈ సందర్భంలో భాగంగా మేము మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ వారి సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలన్నిటి మీద కూడా పోరాటం చేయడానికి మహిళా కాంగ్రెస్ సంసిద్ధంగా ఉంది అని ఒక సందేశాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ, మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మా పిసిసి అధ్యక్షులైనటువంటి రఘువీరారెడ్డి గారు అహర్నిశలు పార్టీ బలోపేతం కోసం ఈ రోజున అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి యొక్క ప్రోత్సాహంతో, రఘువీరారెడ్డి గారి యొక్క చేతితో మాకు కాంగ్రెస్ పార్టీకి ఒక బహుమానంగా ఇచ్చినటువంటి మా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గారి అయినటువంటి పద్మశ్రీ గారికి మేము హృదయపూర్వకంగా స్వాగతం. దివంగత కందుకూరి శివానందమూర్తి సంస్మరణ సభ ఒంగోలులోని ఫ్యాన్సీ గుడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కూర్తాలం సిద్దేశ్వరి పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి స్వామి అనుగ్రహ భాషణ చేశారు. కార్యక్రమంలో ధార రామనాథ శాస్త్రి, శ్రీరామ శర్మ, బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, మైనంపాటి సాయి కుమార్, సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివానందమూర్తికి ఘనంగా నివాళులర్పించారు. చాలా సంవత్సరాల నుంచి తెలిసినటువంటి ఆత్మీయుడు, సాంప్రదాయం, సంస్కారం కలిగినటువంటి ఒక మహా వ్యక్తి శివానందమూర్తి గారు. కొన్ని వేల మంది శిష్యులు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఈ దేశంలోనే కాక విదేశాల్లో కూడా నేను సంచారం చేస్తున్నప్పుడు ఆయన భక్తుల ఇళ్లలో ఆయన దర్శించడానికి అవకాశం కలిగించినటువంటి చిరంజీవి మైనంపాటి సాయి కుమార్కి భగవంతుని యొక్క కటాక్షం సంపూర్ణంగా లభించాలి.
మనంతా ఇంతమంది ఉండగా ఇలాంటి ఏర్పాటు చేయాలి. అక్కడికి ఎందుకు జరిగిందో అక్కడికి ఎందుకు చేశారు జరిగింది దానికి లీడర్స్ ఈ కార్యకాలను అతీతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏమైతే చిరంజీవి సాయి కుమార్ మనందరి యొక్క కృతజ్ఞతకి బాగుంటున్నారు. ఈ నెలాఖరులోపు రేషన్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేయాలని ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు తహసీల్దార్లను ఆదేశించారు. తన కార్యాలయంలో తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డోర్ లాక్ చేసిన వారి వివరాలు, మరణించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు ఈ సందర్భంగా తహసీల్దార్లను ఆదేశించారు. ఆధార్ తీయడానికి కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ రేషన్ కార్డు పెట్టించేసుకోమని చెప్పండి, సరిపోతుంది. అదేవిధంగా ఆధార్ ఎవరైతే చేస్తున్నారో పర్మనెంట్ ఆధార్ సెంటర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ డిస్పెన్స్ చేసింది కాబట్టి బేసిక్ ఆధార్ తీయడానికి రేషన్ కార్డును యూటిలైజ్ చేసుకున్నానండి. రేషన్ కార్డు యూటిలైజ్ లేకపోతే కాన్స్టిట్యున్సీలో 86%, 90% నియర్లీ ఆధార్ వేసినటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. కాబట్టి దాదాపు 30%, 20%, 10% ఒక కాన్స్టిట్యున్సీకి వేరియేషన్ వచ్చినటువంటి ఆధార్ సీటింగ్లో పరిస్థితి ఉంది. కాబట్టి 100% డోర్ లాకర్ కేసెస్ మాత్రం కొన్ని కాన్స్టిట్యున్సీలో ఇంత ఉండేటువంటి అవకాశం లేదు. ఒంగోలు నుంచి ఉండేటువంటి అవకాశం డోర్ లాకర్ అంటే బియ్యంలో వెళ్ళినప్పుడు లేకపోవచ్చు, అయితే ఇంకొకసారి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2 సార్లైనా వెళ్ళేసి ఆ నోటీస్ తీసుకొని వెళ్ళినప్పుడైనా వాడు ఉండి వాళ్ళు ఆధార్ వస్తే దాన్ని తీసుకొని ఆధార్ని సీల్ చేస్తే ఇమీడియట్గా పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది. తీసేసిన తర్వాత ఓట్స్ తీసేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డోర్ లాక్డ్ షిఫ్టెడ్ కేసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డెత్ కేసుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు పేర్లు పొరపాటున వల్ల ఉండడం వల్ల వీటిలో ఒక మనిషి చనిపోతే ఇంకొక మనిషి అనే ఉద్దేశంతో లోపల ఉండేటువంటి వార్డు మెంబర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ఎక్స్ కౌన్సిలర్స్ కానివ్వండి, మీరు బిఎల్ఓస్ వాడు అడిగినప్పుడు వాళ్ళ పేరంటే చనిపోయిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ఒక్కోసారి ఉండేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి కేసెస్ విషయంలో, డోర్ లాక్ కేసుల విషయంలో, షిఫ్టెడ్ కేసు విషయంలో ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ నెల 4న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ రానున్నారని చెప్పారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అలహరి చెంచల్రావు, డాక్టర్ పోలవరపు ఫణిధర్, వెంకటశేషయ్య, వ్యామజాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. జూలై 4వ తేదీన రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరపడానికి నిర్వహించదలిచారు. ఆ కార్యక్రమానికి మన కళా తపస్వి అయినటువంటి కె విశ్వనాథ్ గారిని ప్రముఖ అతిథిగా ఆహ్వానించాం. ఆ కార్యక్రమాన్ని అందరూ కళాభిమానులు, అక్కడి నుండి విశ్వనాథ్ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు ఈ కార్యక్రమంలో శివకుమారి గారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు మరియు గుంటూరు ప్రముఖ నాట్య గురువులైనటువంటి కాజా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నౌకాచరితం అనేటువంటి నృత్య నాటిక కూడా ప్రదర్శించబడుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి హాజరై చూచి ఆనందించవలసిందిగా కోరుకుంటూ, తరువాత ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు, అది జరిగిన తర్వాత ఈ కళలను మనమే కాపాడుకోవాలనేది మా ఉద్దేశం. అలాగే మన నగరంలో ఉన్నటువంటి కళాభిమానులు, గురువులు, సంగీత, సాహిత్య ఇలాంటి లలిత కళల పట్ల అభిమానం ఉన్న వారందరికీ కూడా నా ఉద్దేశంలో కె విశ్వనాథ్ గారు ఒక దైవంతో సమానం. సో వారిని మనం సన్మానించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం ఇక్కడ.
ఎంత మా వార్షికోత్సవం అయినప్పటికీ కూడా కళాభిమానులందరికీ ఒక అవకాశం ఇవ్వాలి, వారితో కలిసి మాట్లాడడం కానీ, లేకపోతే వారు చెప్పేటువంటి సందేశాన్ని మనం తీసుకొని ఈ కళల పట్ల ఎలా మన పిల్లల్ని కానీ నెక్స్ట్ జనరేషన్ని మనం ఎలా ఉత్తేజపరిచి దీనిలోకి ఇన్వాల్వ్ చేయాలనే అవకాశాలన్నీ కూడా మనకి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ కూడా మనం శ్రద్ధగా ఆలకించి వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఈ నెల 5న ఒంగోలులోని మాంటిస్సోరీ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి వెంకటేశ్వరరెడ్డి, జి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లాలోని కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. స్వయంపాకల ఎల్లమందల కోటేశ్వర శర్మ రచించిన గోదావరి పుష్కర ప్రాశస్త్యం గ్రంథాన్ని దత్తపీఠాధిపతి రామ ప్రసన్నానంద సరస్వతి ఆవిష్కరించారు. స్వాతి కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. గోదావరి పుష్కరాలు పుట్టు పూర్వోత్తరాలను వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెలిదండి శ్రీనివాసరెడ్డి, సుబ్బయ్య శాస్త్రి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, వెంకట శ్రీనివాస శాస్త్రి, కె సీతారామయ్య, ఎంవిఎస్ శాస్త్రి, సుబ్రహ్మణ్యం, కృష్ణ కిషోర్ శర్మ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామానంద సరస్వతి స్వామి వారికి, మన ప్రకాశం జిల్లాకు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్గా వారి గ్రేడ్ లేకపోతే నదైన దేన్నైనా సరే దైవత్వాన్ని ఆపాదించి ఆరాధించడం అనేది మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం. ప్రపంచంలో మిగతా ఏ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని మనం చూడాలి. కాబట్టి భగవంతుడు అత్యావతారమూర్తిగా గర్భగుడిలో తీర్థంలో ఏమన్నా తేడా ఉంటుందంటే తేడా ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తున్నాయో వాడికంటే సహారా ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఒక్క చుక్క నీరు దొరికినప్పుడు ఈ మంత్రాన్ని చదివినగా తాగితే ఆ సహారా అడవి తాగేంత వరకు వాడికి తప్పిక కాదు. ఆ ఎడారిలో ఒక భారతీయుడికి తెలుసు కాబట్టి మనం ఆ మంత్రాన్ని ఇచ్చి వస్తాం. ఈ మధ్య కాలంలో ఇండియన్ డైవర్సిటీ అని చెప్పి హైదరాబాద్ లో 140 కోట్ల రూపాయలు పెట్టి అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మేధావులు తీసుకుంటూ మీటింగ్ పెట్టారు. అయ్యా, మీరు చెట్టుని ఎందుకు పూజిస్తారు, మీరు పుట్టను ఎందుకు పూజిస్తారు, మీరు రాయిని ఎందుకు పూజిస్తారు? యువకులంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పుష్కర శోభయాత్రలో పాల్గొని ద్వారకా తిరుమల నుంచి కోటిలింగాల దేవుడి వరకు కూడా పాదయాత్ర చేసి 4 దినాలు 100 కిలోమీటర్లు అక్కడ పుష్కర స్నానం ఆచరించి ఆ పుష్కర జలాన్ని మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వైష్ణవ సింహమేళాలు కాఫీ గంగా నది ఆహారాలు అక్కడ పవిత్ర నదులు నామాలు ఎన్నో యుగాల నుంచి జరుగుతున్నది. కాబట్టి మనం ఈ పుష్కర స్నానం అనేది ఈ జన్మలో మనం కనుక స్నానాలు ఆచరిస్తే తర్వాత పితృదేవతలు ఉంటారు. పుస్తకం రాసి ఉచితంగా ఇక్కడ ఇస్తూ వెళ్ళి రాజమండ్రి గోదావరి పరివాహక పాత్ర భద్రాంతర మధ్య ఇతర పుస్తకాలు ఉచితంగా ఇస్తూ పనిచేస్తారు. ఇక పుష్కరం అని అంటే మేము ఈ గోదావరి పుస్తకం రాసేటప్పుడు మేము కూడా నీటిపారుదల శాఖలో పనిచేసి జిల్లాలోని మద్యం షాపులకు ఈ నెల 5వ తేదీన రైల్వే స్టేషన్ రోడ్లోని బత్సల బాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కర్ రావు తెలియజేశారు. మొత్తం 321 మద్యం షాపులకు గాను 32 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 4వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసి 5వ తేదీన లాటరీలు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను 4వ తేదీ సాయంత్రంలోపు అందజేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కర్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. పలువురు ఎక్సైజ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 321 షాపులకి
లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 30/6/2015 తేదీ నుంచి షాపుల్ని అంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 4/7/2015 తేదీ ఆఖరి తేదీగా నిర్ణయించబడింది. ఆ రోజు వరకు వచ్చిన అప్లికేషన్లన్నీ తీసుకొని 5వ తేదీ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతి ద్వారా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా షాపుల్ని కేటాయించడం జరుగుతుంది. వీటిల్లో 321 షాపుల్లో 10% అంటే దాదాపు 22 షాపుల్ని మనం 32 షాపుల్ని గవర్నమెంట్ షాపులుగా కేంద్రీకరించడం జరిగింది. అవి పోగా 289 షాపుల్ని లాటరీ పద్ధతి ద్వారా మనం కేటాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో అంటే ఈ రోజు వరకు జిల్లాలో 10 అప్లికేషన్లు వచ్చాయి. ఒకటి వచ్చేసి ఒంగోలు స్టేషన్ సంబంధించింది, 6 వచ్చేసి అద్దంకి స్టేషన్ సంబంధించింది, 3 వచ్చేసి పచ్చూరు స్టేషన్ సంబంధించింది వరకు ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఈ గవర్నమెంట్ షాపులకు కేటాయించడం రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకొని దాన్ని ప్రాసెస్ మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఈవినింగ్ నుంచే ఆ మిగతా షాపులను కూడా గవర్నమెంట్ షాపులను కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నూతన మద్యం పాలసీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజ్ విమల్, వేమ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని డిస్టిక్ట్ వైస్ గవర్నర్ నామినేని మోహన్ రావు తెలిపారు. రంగాభవన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెల్లడించారు. మీడియా సమావేశంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మహంకాళి వెంకటశేషయ్య, ఏ వెంకటేశ్వరరావు, అన్నెం కొండలరాయుడు, ఏవి వెంకటేశ్వరరావు, బి వెంకట్రావు, రాధాకృష్ణ, ఆంజనేయులు, మారినేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ప్రపంచంలో రేటింగ్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ జనరల్ గా 14 లక్షల సభ్యత్వం ఉంది, 46,500 క్లబ్బులు ఉన్నాయి, 210 దేశాల్లో ఉంది. అది మొదటిది. 1917లో మెల్విన్ జోన్స్ అని ఆయన దీన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పుడు 98 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాలని సెంటినరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అంటే 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రత్యేక కార్యక్రమం పెట్టింది. 10 కోట్ల మందికి 2 సంవత్సరాల్లో మనం ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని, అట్లానే 3.5 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చుకోవాలని నిర్ణయం ఒకటి తీసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే సెంటినరీ సర్వీస్ ఛాలెంజ్ అనే పేరుతో ఒక కార్యక్రమం పెట్టింది. దాంట్లోగా ముఖ్యంగా 4 భాగాల్లో ఎంగేజింగ్ ది యూత్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రస్తుతం సమాజంలో ఉన్న యూత్ని సరైన మార్గంలో పెట్టి వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమాజానికి పనికొచ్చే విధంగా చేయాలని, దాదాపు 10 కోట్ల మంది యూత్ని ఈ 2 సంవత్సరాల్లో ఈ సమాజంలో పనికొచ్చే విధంగా చేయాలనేటువంటిది ఒక నిర్ణయం. కార్యక్రమాలుగా నేను చేయమన్నారు మమ్మల్ని. అట్లానే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఫండ్ కూడా దానికి రిలీజ్ చేస్తున్నారు. రెండవది రిలీవింగ్ ది హంగర్. ప్రపంచంలో ఎక్కడ ఆకలితో ఎవరు చావకూడదు, ఆకలి అనేది ఉండకూడదు. ప్రభుత్వాలతో పాటు మనం కూడా సహాయం చేసి ఈ హంగర్ని అంటే ఆకలిని ఈ ప్రపంచానికి పారద్రోలాలో. రెండవది స్త్రీ నిధిలో మొండి బకాయిలను వెలుగు సిబ్బంది ఈ నెల 7వ తేదీలోపు వసూలు చేయకుంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని డిఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళి అన్నారు. సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రంలో వెలుగు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్త్రీ నిధి రుణాల మొండి బకాయిలు వసూలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న పుల్లల చెరువు ఏపీఎం, మార్కాపురం, పొన్నలూరు, వెలిగండ్ల, చినగంజాం సీసీలకు తాకీదులు ఇవ్వాలని ఆదేశించారు. 7వ తేదీలోగా లక్ష్యాలు చేరుకోకుంటే హైదరాబాద్ సెర్ఫోన్కు సరెండర్ చేయాలని వెలుగు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అధికారులు రాజేంద్రన్, ఎం ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. రెండు మూడో తేదీలో నిర్వహించబడతాము. అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లా సమైక్య ముఖ్యంగా ఇతర శాఖలతో అనుబంధాలు, వాళ్ళ శాఖ ద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా మనం ఈరోజు ముఖ్యంగా చర్చించి దాని మీద
చర్యలు తీసుకోవాలని కూడా కొన్ని డిపార్ట్మెంట్ అన్నిమెంట్ అయితే ఐసీడీఎస్ మత్స్యశాఖ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పిల్లలు జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్లో వచ్చే సబ్సిడీస్ ఇతర లాభాలు అన్నీ కూడా మహిళలకు గురించి దాని ద్వారా వాళ్ళు ఎక్కువ వాళ్ళు పొందే రుణాల ద్వారా ఈ పశువులు అయితే ఏమి, ఈ చేపలు అయితే ఏమి, ఇంకా ఈ పశు కోసంగాను ఏదైనా కానీ తీసుకొని ఎక్కువ లబ్ధి పొందాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంటర్ లీగ్ అనేది కూడా ఈరోజు నిర్వహిస్తాను. ముఖ్యంగా అధ్యక్షురాలు కూడా ఈరోజు మేము కొన్ని సూచనలు ఇస్తున్నాం. తప్పకుండా ప్రతి నెల పండగ సమయంలో వివో మీటింగ్లు కంపల్సరీ జరపాలని, రికవరీ కూడా అన్ని జిల్లాల కంటే కూడా ముఖ్యంగా బ్యాంక్ లింకేజ్ అయితేమి, శ్రీనిధి అయితేమి, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ డబ్బు అనేది సిఎఫ్ నిధి అనేది ఉంటుంది కాబట్టి అది కూడా రికవరీ ఎక్కువ శాతం వల్ల లేట్ రావడం జరిగింది. మరి డిపార్ట్మెంట్లో ఇప్పుడు డబుల్ డిజిట్ గ్రోత్ అని అందరూ వింటున్నారు. అగ్రికల్చర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్లో డబుల్ డిజిట్ గ్రోత్ అచీవ్ అవ్వాలనేసి కాంగ్రెస్ సీఎం గారు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరఫున మిల్క్ ఎగ్ ప్రొడక్షన్ ఈ మూడు కూడా డబుల్ డిజిట్ గ్రోత్ రీచ్ అవ్వాలి. ఇలా రీచ్ అవ్వాలంటే ఈ ఉత్పత్తిని ఎలా పెంచాలి అంటే దానికి కొన్ని ఇంటర్వెన్షన్స్ ప్రిపేర్ చేశాం. దీంట్లో మెయిన్ మన జిల్లాలో పాల ఉత్పత్తి నుంచే 85% అదే గ్రోత్ రేట్ వస్తుంది అనమాట. 100కి 85% పాల ఉత్పత్తి నుంచే వస్తుంది. కాబట్టి మనము ఈ పాడి గేదెల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ఈ పాడి గేదెల్లో ఈ మెయిన్ 2400 పాడి గేదెలను పక్కన జిల్లా నుంచి కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని పెంచే వాటిలో ఒక ఇంటర్వెన్షన్గా తీసుకున్నాము. రిమైనింగ్ ఏంటంటే ఈ దానా కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటాము, పశువులకు పెట్టే దానా ఉంటుంది. దాని ద్వారా పాల దిగుబడి పెంచాలి. అలాగే మినరల్ మిక్చర్, వీటిలో ఏంటంటే అన్ని మినరల్స్ పోషక విలువలు కలిగిన. తేదీ 4/7/2015 శనివారం పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. సహారీ ఉదయం 4:22 ఇఫ్తారీ సాయంత్రం 6:51. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. తన విజయం తథ్యమన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి. హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మశ్రీ విమర్శ. జిల్లాలోని మద్యం షాపులకు ఈ నెల 5న లాటరీ, కుప్పల తెప్పలుగా టెండర్లు. సత్య న్యూస్లో నేటి మాట. అవసరం తీర్చుకోవడానికి వచ్చేవాడు వర్తకుడైతే అవసరం తీర్చడానికి వచ్చేవాడు స్నేహితుడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.